దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మనందరం ఎవరిని తెలుసుకుంటాం? ఏమా ఎవరిని తెలుసుకుంటాం? ఇప్పుడు చదువుకున్నది అదే. మనకు బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు మనందరం కూడా దేవుణ్ణి తలుసుకుంటాం. అంతేగా? మన మనసులో ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారు మనకి? ఎందుకు దేవుణ్ణి తలుచుకుంటాం? అమ్మా, ఏమైంది తలుచుకుంటే? ఎవరికి అనుభవం లేనట్టుంది. అమ్మా, ధైర్యం వస్తుంది. ఆయన తలుసుకుంటే మనకు అదొక ధైర్యం. ఆ సమస్యల నుంచి కొంత మనం బయటకు వస్తామనేటువంటి నిరీక్షణ, ఆ బాధలోంచి నెమ్మది కలిగేదని ఆశ. ఇలా దేవుణ్ణి తలుచుకుంటా ఉన్నాం మనం. పౌలు భక్తుడు కూడా ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరొకసారి చదవండి అది. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్పుతో ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. చాలమ్మా. ఎవరిని తలంచుకోమంటా ఉన్నాడు? నీకు అలసట వచ్చినప్పుడు. ఇప్పుడు చాలామంది అలసిపోయారు, గంట సేపు కూర్చునేసరికి అలసిపోయారు, ఎక్కడోళ్ళు అక్కడ ఏలగెళ్ళి పడతా ఉన్నారు. ఇప్పుడు ఎవరిని తలుసుకుంటే నీ అలసట తీరిద్ది? ఎవరిని తలుసుకోవాలా? అమ్మా, మరి తలుసుకోండి ఒకసారి. తలుసుకుంటే మీరు మీ అలసట అంతా పోద్ది. ఇప్పుడు ఎవరిని తలుసుకోవాలి మనం? ఆయన దుర్మార్గులైనటువంటి పాపాత్ములైనటువంటి ప్రజలు యేసుక్రీస్తు వారిని భయంకరముగా బాధ పెట్టినప్పుడు, తిరస్కారానికి గురి చేసినప్పుడు ఆయన్ను కొరడాలతో కొట్టారు. ఆ చివరి సంఘటన మనందరికీ తెలుసు. ఆయన పట్టుకొని కొరడాలతో కొట్టారు. ఏంటి? ఒకడు ఉమ్మేశాడు ముఖం మీద, ఇంకొకడు వెనక నుంచి తన్నేవారు, ముందు నుంచి గుద్దేవారు. ఈ రీతిగా ఆయన్ని అనేక రకాలుగా హింసిస్తూ ఉన్నప్పుడు, తిరస్కారానికి గురి చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే ఓర్పుతో సహించాడు, ఓర్చుకున్నాడు. ఆయన ఆ భారాన్నంతటిని కూడా, ఆ బాధంతటిని కూడా ఓర్చుకున్నాడు. కాబట్టి నీ బాధలో, నీ అలసటలో నీవు సోలిపోయినప్పుడు ఎవరిని చూస్తే? ఆ బాధలన్నీ భరించిన యేసయ్య వైపు చూస్తే, ఆయన్ను తలుసుకుంటే ఏమైందట? నీ బాధలన్నీ కూడా ఇదొక బాధేనా? ఆయన పడ్డ బాధలో ఇదొక బాధ. ఆయన దేవాది దేవుడై ఉండి కూడా ఆయన తిరస్కారానికి గురైతే ఇదొక. మనం అంతేగా, ఎవరన్నా ఒక చిన్న మాట అంటే, ముఖ్యంగా ఒకప్పుడు ఈ సంఘాన్ని బట్టి నేను చాలా సంతోషపడేవాడిని. ఎందుకంటే ఎంత తగ్గింపు జీవితం కలిగినటువంటి సంఘమో. అసలు ఏ విషయంలో కూడా నేను మొదటి నుంచి అలాగే పెంచాను, అలాగే ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో మాట అంటే తట్టుకోలేకపోతా ఉన్నారు. ఈరోజు సంఘం ఎంతగా చెదిరిపోయి చాలామంది ఇప్పుడు డ్రాబ్యాక్ కావటానికి కారణం ఏంటంటే ఇవే. వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారు వాళ్ళు, ఒకళ్ళ మాట కోసం, మాట పట్టింపు కొరకు ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు అవమానం జరిగిందని అలిగిపోయేటోళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమా, నీకు అవమానం జరిగిందా? ఏమా, నువ్వు ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయావా?
ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏమండి సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితి అనేది. ఇలాంటి పరిస్థితి ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో కానీ నీ భౌతిక జీవితంలో కానీ ఎదురైతా ఉన్నప్పుడు నీవు నేను మనందరం చేయవలసిన పని ఏంటంటే, అలసిన మన జీవితాలకు ఊరటనిచ్చే దేవుడైన యేసయ్య వైపు ఆయన్ను తలుచుకుంటే ఏమైంది? మాట్లాడలేవరు అమ్మా, ఇందాక పాట పాడారుగా, ఏమైనా చేయగలడంటే అందరు స్వరాలు ఇప్పారు. అంటే ఆ పాట ఎంత పాపులర్ అయిందో అర్థమవుతా ఉంది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చడం అంటే మొత్తం తారుమారు చేసేస్తాడు. అది అయిపోయింది, ఈ పని ఇక నా పని అయిపోయింది అనుకున్న సమయంలో అక్కడి నుంచి తీసుకొచ్చి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి. చాలామంది ఈరోజు ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి బిడ్డల్లో ఇంక అయిపోయింది, తనువు చాలించడం తప్ప వేరే గత్యంతరం లేదనుకున్నటువంటి వారిని దేవుడు బలపరిచి భద్రపరిచి ఈరోజు మరలా సంతోషంగా బ్రతకడానికి దేవుడు కృపనిస్తూ ఉన్నారు. కాబట్టి మనము ప్రతిసారి కూడా అలసిపోతూ ఉన్నాం ఏంటి, చాలాసార్లు మనము అలసిపోతూ ఉన్నాం, విసుగుపడతా ఉన్నాం. కాబట్టి ఏ విషయంలో నువ్వు అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉందో, ఏ విషయంలో నీకు విసుగు వస్తూ ఉందో, నీకు విసుగు వచ్చిన సమయం, ఇప్పుడు చాలామందికి అంతే ఉంది. ఇప్పుడు ఒక గంట ఆయన వాయించండి, ఇంకొక ఆయన ఇప్పుడు ఆయన లేచిండు, ఇది ఒక విసుగే. ఈ విసుగు కలిగిన సమయంలో విసుగును సహించి మనందరికీ మాదిరి చూపించిన యేసయ్యను తలుచుకుంటే, ఎవరిని తలుచుకోవాలి? మరి తలుచుకోండి ఒకసారి, మంచి కూర్చోండి అమ్మా, తలుసుకొని మంచి కూర్చోండి అమ్మా. మనం దేవుని మందిరంలో ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అట్లా కూర్చుంటారు ఎవరన్నా? అమ్మా కుర్చీలో కూర్చోండి తల్లి మీరు. అమ్మ కాళ్ళు నొప్పులలో కుర్చీలో కూర్చోండి, కాళ్ళు బార్లు జాపొద్దు, ఎందుకంటే ఇది దేవుని మందిరం. ఇక్కడ ముఖ్యమంత్రి కంటే శ్రేష్ఠుడైనటువంటి దేవాది దేవుడు సంచరిస్తున్న స్థలం ఇది. కాబట్టి ఎవ్వరం కూడా అనాలోచితంగా మనం కూర్చునే విషయంలో మన యాటిట్యూడ్ అంతా కూడా చాలా అది సిస్టమేటిక్గా ఉండాలి. అంతే తప్ప ఏదో నీ ఇష్టం వచ్చినట్టు కూర్చోడానికి ఇది మన ఇల్లు కాదు. మళ్ళీ ఎందుకయ్యా దాన్ని వీక్ కాదు. అబ్బాయిలు ఏమైందా? అరే ఏం కావాలయ్యా? ఫ్యాన్ బంద్ చేయాలా? మరి అది రెండింటికి ఫ్యాన్ అంటే బంద్ చేయండి అయ్యా. ఎవరు అలసిపోయారో, ఎవరు విసిగిపోయారో ఈ సమయంలో యేసయ్యను తలుచుకుంటే, మనకంటే అధికంగా అలసిపోయినటువంటి ఆయన, మనకంటే ఎక్కువగా విసిగిపోయి ఆయన సహించాడు, ఓర్చుకున్నాడు. ఆయన వైపు చూస్తే ఏమొచ్చింది అమ్మా? అమ్మా ఏమొచ్చింది? ఆయన అంత కఠినమైనటువంటి శిక్ష అనుభవించి కూడా ఓర్చుకొనగలిగితే ఆయన బిడ్డనైన నేనెందుకు ఓర్చుకోలేను అనే ధైర్యం వచ్చింది మనలో. కాబట్టి అలసిపోవద్దని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది అలసిపోతా ఉన్నారు. ఏ విషయంలో అలసిపోతా ఉన్నారు అమ్మా? మీరు ఏ విషయంలో అలసిపోతా ఉన్నారు? మనమే ఏ విషయంలో అలసిపోతున్నాం? ఒక్కళ్ళు అర్థం కావట్లా అమ్మా. ఆత్మల భారాన్ని బట్టా, పనుల భారాన్ని బట్టి, పనుల భారాన్ని బట్టి అలసిపోతా ఉన్నారు అమ్మా. దేన్ని బట్టి అలసిపోతా ఉన్నారు? మీకు పనుల భారం ఉన్నది కాబట్టి ఆత్మీయంగా ఇప్పటికే చాలా పతనమైపోయాం. ఇదొక శ్రేష్టమైనటువంటి రోజు. ఈరోజు అసలు పనికి వెళ్ళకూడదు, కానీ మనం ఎంత చెప్పినా, యేసు ప్రభు వారు చెప్పినా మీరు వినరనే సంగతి నాకు అర్థమైంది. అందుకని నేను ఎవరిని
ఏం చేయలేకపోతున్నాం, దేవుడికి మొరపెట్టడం తప్ప. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఆత్మీయులమైన మనం ప్రార్థనలో విసిగిపోతున్నాం. దేంట్లో? ప్రార్థనలో అలసిపోతా ఉన్నాం. ఒక 10 నిమిషాలు పట్టుబని 10 నిమిషాలు ప్రార్థన అంటే అమ్మో ఎంతసేపు ఉన్నానో టైం చూసుకునేవాళ్ళు ఏండి. ప్రార్థనలు ఉండి కూడా ఇంట్లో ఏం జరుగుతుందో కనిపెట్టేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది అలసిపోయేటువంటి విషయాలు, ఈ అలసిపోవటం వల్ల శ్రేష్టమైన ఆశీర్వాదాలు కోల్పోతున్నటువంటి సంఘటనలు మనం బైబిల్ గ్రంథంలో కూడా ఎన్నో చూస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే 18 అంతే ఉందా? ఎలీషాను గురించి ఏమి లేదా? అప్పుడు ఎలీషా అమ్మా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము. అమ్మా సిరియనులు నాశనమగునట్లు అతడు పట్టుకొనెను. అంతటా ముమ్మారు కొట్టి మానెను. అయితే నువ్వు ముమ్మారు మాత్రమే ఓడించదవని చెప్పాను. దేవుని మనకి స్తోత్రము కలుగును గాక. ఆ రాజుగారి పేరు ఏం పేరు? యోవాసు. పైన పేరా స్టార్టింగ్లో చదవండి. యోవాసు. ప్రియ దేవుని బిడ్డలారా, యోవాసు అనేటువంటి రాజు ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ దేశంలో ఎలీషా ప్రవక్త అయిపోయింది ఆయన సర్వీస్ కూడా. ఆ నిండు వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఆయన చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. అప్పుడు సిరియా రాజు వాళ్ళ మీదకి దండెత్తి వచ్చాడు. సిరియనులు, అస్సూరీలు ఈ రెండు దేశాల వారంటే ప్రపంచంలో అంతకంటే క్రూరులైనటువంటి సైన్యం ఎక్కడ ఉండదటండి. కన్నికరం లేకుండా ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా మనుషులను చంపేటువంటి రాజ్యాలు ఆ సిరియా రాజ్యం కానీ అస్సూరు రాజ్యం కానీ. అయితే ఈ సిరియా రాజు సైన్యంతో దండెత్తి వచ్చాడు. ఇజ్రాయేలు రాజ్యం మీదకి వచ్చి ముట్టడి వేశాడట. అప్పుడు ఈ యోవాసు అనే రాజుకు బలము లేదు, ఈయనకి వాడిని ఎదిరించే శక్తి లేక అప్పుడు తన అవసరానికి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి అక్కడ బ్రతిమలాడుతాడు. అయ్యా, మా రథమును రౌతువును నీవే, ఇక నువ్వు తప్ప వేరే దిక్కు లేదయ్యా, ఏం చేయాలో చెప్పయ్యా అని ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి యోవాసు ప్రార్థన మొరపెట్టాడట. బ్రతిమలాడుతూ ఉంటే అప్పుడు ఎలీషా అంటా ఉన్నాడు, ఆ బాణాన్ని తీశాడు, ఆ బాణాలను ఇల్లులను తీశాడు, కిటికీలను తెరిచాడు. ఈ కిటికీలో నుంచి దాన్ని కొట్టమని చెప్పి బాణాలు ఏమని చెప్తే చాలా ఉన్నాయి అక్కడ. 3 సార్లు వేసి హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పిండట? ఎన్నిసార్లు వేసిండు? 3 బాణాలు వేసిండు. అప్పటికే అలసిపోయిండట, ఇక పక్కన పడేసిండు. ఇప్పుడు ఎలీషా అంటా ఉన్నాడు, నువ్వు 5-6 సార్లు బాణాలు వేస్తే శాశ్వతంగా ఆ సిరియా రాజ్యం మీ మీదికి రాకుండా పూర్తిగా జయించేవాడివి. కానీ నువ్వేం చేసావు? 3 సార్లు వేసావు కాబట్టి 3 సార్లే నువ్వు జయిస్తావు. ఆ తర్వాత మళ్ళా వాడిదే విజయం, మరలా వాళ్ళ చేతిలోకి మీరు వెళ్ళిపోతారు. ఏమైంది? యుద్ధం చేస్తా ఉండే ఏమన్నా శత్రువుల మీద, అక్కడ అవతల ఉన్న శత్రువులు ఉన్నారా? కొట్టమనుడు ఉత్తగట్ల, అక్కడ ఏమీ లేదు.
ఆ బాణాలతోటి దాన్ని కొట్టమంటే నేలని ఈయన ఎన్నిసార్లు కొట్టిండు? 3 సార్లు. అట్లా ఎన్నైనా వేయచ్చు, కానీ మనకంటే సోమవారపోతాడు లెక్కనుడు. ఏమండి, మనకంటే సోమవారపోతాడు లెక్కనుడు. గంట కూర్చుంటేనే మనకి అలసిపోతూ ఉన్నాం. ఆల్ నైట్ అంటే ఎన్ని గంటలండి అమ్మా? కనీసం 6 గంటలు. కనీసం 6 గంటలు దేవుని మంది, అసలు 12 గంటలు. ఆల్ నైటే, హాఫ్ నైటు. ఆల్ నైట్ అంటే ఎప్పుడు? ఆ సాయంత్రం 6 నుంచి ఉదయం 6 దాకా నైటే అంటాం. ఈ ఆల్ నైట్ అంటే నైట్ అంతా మనం దేవుని సన్నిధిలో 12 గంటలు గడపాల. దాన్ని హాఫ్ నైట్ చేస్తే 6 గంటలైంది. ఇప్పుడు పావు నైట్ అయింది. 3 గంటలకే మనం 30 తెప్పలు పడుతున్నాం. యోవాసు కూడా అదే చేశాడు. అవకాశం ఇచ్చాడు. శత్రువును శాశ్వతంగా జయించే అవకాశాన్ని ఎలీషా దేవుని ద్వారా కృప పొందుకొని యోవాసుకు ఆజ్ఞాపిస్తే ఈయన ఏం చేసినట్ట? 3 సార్లు బాణాలు సంధించి సైలెంట్ అయిపోయాడు. మరలా ఏమైపోయింది? తను అలసిపోవటం ద్వారా తన రాజ్యం మళ్ళా శత్రువుల చేతికి పోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయంగా అలసిపోయావా? నువ్వు ప్రార్థనలో అలసిపోయావా? వాక్యం చదవటంలో అలసిపోయావా? వాక్యం వినటంలో నువ్వు అలసిపోయినట్టుకున్నదా నీ పరిస్థితి? జాగ్రత్త. అలసిపోయిన యోవాసు శాశ్వతంగా శత్రువును నియంత్రించవలసినటువంటి వాడు శత్రువు చేతికి వాడు కిందికి వెళ్ళే పరిస్థితి కొని తెచ్చుకున్నాడు. ఈరోజు విశ్వాసులమైన మనం ఆత్మీయంగా మనం అలసినటువంటి వారముగా ఉంటే జాగ్రత్త. మన శత్రువైన సాతాను మనల్ని కబలించే ప్రయత్నం చేయటానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వాడి కబంధాస్తాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే నువ్వు ఆత్మీయంగా అలసిపోవద్దు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు చాలామంది అలసిపోతూ ఉన్నారు. దేవుడు అప్పగించిన పని విషయంలో అలసిపోతూ ఉన్నారు. ఏం అప్పగించాడు దేవుడు మనకి? యోవాసుకి ఏం అప్పగించిండు? కేవలం బాణాలు కొట్టమని చెప్పిండు, బాణాలు సంధించమని చెప్పిండు. శత్రువు మీద కాదు, ఉత్తగా ఉన్న ఆ నేలకి సంధించమని చెప్పాడు. 3 వేసేసరికి ఆయన అయిపోయింది ఆయన పరిస్థితి. ఈరోజు దేవుడు మనకు ఒక పని అప్పచెప్పాడు. ఆత్మల భారము కలిగి ఏమండి మనం వాక్యం చదవటంలో కానీ, ప్రార్థన చేయటంలో కానీ, ఇంకా మనము ఆ సువార్త ప్రకటించడంలో కానీ దేవుడు మనకు పని అప్పగించాడు. పాటలు పాడతాం కదా ఏమండి, ఊరేగింతునయ్యా నిన్ను ఊరేగింతునయ్యా, పల్లె పల్లెలోనా నిన్ను ఊరేగింతునయ్యా, ప్రతి పట్టణాన తిరిగి నిన్ను ఊరేగింతునయ్యా, పల్లె పల్లెలోనా నిన్ను ఊరేగింతునయ్యా, ప్రతి పట్టణాన తిరిగి నిన్ను ఊరేగింతునయ్యా, ఊరేగింతునయ్యా, నిన్ను ఆరాధింతునయ్యా, యేసయ్యా ఊరేగింతునయ్యా. ఎంతమంది చేస్తా ఉన్నారు ఈ పని? ఏమా? దేవుడు మనకి ఒక పని అప్పచెప్పాడు. మీరు సమస్త, ఆయన అంటా ఉన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులకు సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయమన్నాడు. ఎంతమందిని ప్రకటిస్తూ ఉన్నారు? ఏమా? ఎంతమంది ఈ పని చేస్తూ ఉన్నారు? ఈ సువార్త భారం ఎవరిది? పాస్టర్ గారిది ఒక్కడిదేనా? రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా సువార్త భారము కలిగి పని చేయాలా. ఇతరులకు ప్రతిరోజు కూడా సువార్తను ప్రకటించాలా. ఎప్పుడెప్పుడు? ఈరోజు ఆదివారం క్రైస్తవులుగా మారిపోయింది కలవరి సంఘం. ఒకప్పుడు వారంలో అసలు విరామం లేకుండా ప్రార్థనలు జరిగేది. ఎక్కడ ప్రార్థనలు అంటే అక్కడికి వెళ్ళేది. ఏమండి, ఎవరింట్లో ఒకరింట్లో అసలు పోటీలు పడి ప్రార్థన పెట్టించేటువంటి సంఘము ఈరోజు కేవలం ఆదివారం మందిరానికి వచ్చిపోతే అదే విశ్వాసం అనుకుంటా ఉన్నారు.
ప్రియ దేవుని బిడ్డలారా, అలసిపోతూ ఉన్నారు. ఎందుకంటే పెట్టి ప్రార్థనలు పెట్టి సువార్తను ప్రకటించి ఇప్పుడు ఏమైపోయారు? అలసిపోయారు. జాగ్రత్త. 3 బాణాలకి అలసిపోయిన యోవాసు మళ్ళా సిరియా వాళ్ళ అధికారంలోకి వెళ్ళిపోయినట్టుగా నీ పాత జీవితం, ఒకప్పుడు ఏ స్థితిలో ఉండి ప్రభువుని నమ్ముకున్నావో ఆ పరిస్థితి, నీ ప్రయత్నాలు చేసి అన్నీ విఫలమై ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నన్ను విడిపిస్తాడని ఒకవేళ నువ్వు వచ్చి రక్షణ పొంది ఆ రక్షణలో కొనసాగుతున్నావేమో, నీవు దేవుని సువార్త పని చేయకపోతే, దేవుడు మనందరికి ఒక పని అప్పగించాడు. ఆయన పని చేయటానికి దేవుడు మనల్ని నియమించుకున్నాడు. మనం ఆయన పని చేస్తున్నామా లేదా? ఆ పనిలో ఒకళ్ళు అలసిపోయినట్టుగా ఉంటే జాగ్రత్త. మరలా నువ్వు అపజయాల వైపు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మనం చూస్తే అక్కడ సిరియా సైన్యాధిపతి నయమాను గురించి మనం చదువుతాం. ఆయన కూడా ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ఇంట్లో పనిచేసేటోడు ఒక చిన్న పిల్ల ఏం చెప్పింది ఆయనకి? అమ్మా ఏం చెప్పింది? పని పిల్ల. నేను ఎన్నోసార్లు దీని గురించి వివరణ ఇచ్చా. వాళ్ళ అమ్మగారితో చెబుతా ఉంది, ఆ నయమాను భార్యతో చెబుతా ఉంది, సోమ్రోన్లో ఉన్నటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, మా పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన దగ్గరకు వెళితే నా యజమానుడు బాగుపడతాడమ్మా. అసలు ఇంకో సంగతి ఏంటంటే, మనమైతే ఆ మాట చెప్తావా? ఆ పిల్లని ఏం చేసాడు? చిన్న పిల్లని తల్లిదండ్రులకు కానకుండా తల్లిదండ్రులకు దూరం చేశాడు, దేశానికి దూరం చేశాడు, బంధువులకు దూరం చేశాడు, కాన్రాన్ దేశానికి తీసుకొచ్చి ఇంట్లో బానిస పిల్లగా పెట్టుకున్నాడు. ఎంత కోపం ఉంటుంది? మనమైతే వీడు ఎప్పుడు చస్తాడు నా ఉసురు తగిలి అనుకుంటావా లేదా? ఆ పిల్ల ఆ మాట అనుకోవాలి. అసలు తను పెట్టిన బాధను బట్టి, తనను తల్లిదండ్రులకు దూరం చేసిన దాన్ని బట్టి ఆ చిన్న పిల్లకి ఆలోచన రావాలా, వీడు ఖచ్చితంగా నా ఉసురు తగిలి వస్తాడు, అందుకనే కుష్ఠరోగం వచ్చింది అని అనుకొని ఉండాలి. కానీ ఆ పిల్ల అలా అనలేదండి. ఒక క్రైస్తవ బిడ్డగా ఆ చిన్న బిడ్డ తన యజమాను, తనకు కీడు చేసినటువంటి తన యజమానుణ్ణి మేలు చేయటానికి ప్రయత్నం చేస్తుంది. అదే క్రైస్తవ్యం అండి, అదే క్రైస్తవ్యం. మనమైతే కీడుకు ప్రతి కీడు చేయటానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. పాటలేమో శత్రువునైనా క్షమించాలని, రక్షణ వార్తను ప్రకటించాలని, శత్రువునైనా క్షమించాలని, రక్షణ వార్తను ప్రకటించాలని, నాను నాశ ఉందయా, నిన్ను చేరాలని తపన నాదయా, నాను నాశ ఉందయా, నిన్ను చేరాలని తపన నాదయా, నీలాగే నేను బ్రతకాలని, నీతోనే నేను నడవాలని. ఎలా నడవాలని? ఎలా బ్రతకాలని? ఆయన ఏం చేసిండు? శత్రువుల కొరకు ప్రార్థన చేసిండు. మరి నువ్వేం చేస్తున్నావు? ఇంత మాట అంటే ఇంత పొడుగును సాగదీసి సంవత్సరాల తరబడి శత్రుత్వాన్నే కలిగి ఉంటున్నావు. కానీ యేసయ్య బిడ్డనని చెప్పుకుంటున్న నీవు క్షమించే మనసు నీకున్నదా? క్షమాపణ కోరుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలం, మనము అలసిపోకూడదు. ఒకవేళ శత్రువు బాధ పెట్టినా సరే, మళ్ళీ ఎవరయ్యా కదిలిచ్చారు? శత్రువు బాధ పెట్టినా, శత్రువులు ఆయన ఎంతగా హింసిస్తా ఉన్నా యేసయ్య కొంచెం కూడా అలసిపోలేదు. ఆయన ఆ భారభరితమైన సిలువను మోసుకుంటూ ఆ కలువరి కొండ దాకా ఆయన 3 గంటలు ఆ యెరూషలేము వీధుల గుండా
ఆ సిలువను మోసుకుంటూ ఆ కలువరి కొండ దాకా వెళ్ళి అంత దగ్గర ఒక కింటన్నర బరువు ఉన్నటువంటి ఆ సిలువమ్రాన్ను మోసుకుంటూ వెళ్ళాడు, కానీ ఆయన అలసిపోలేదు. మరి మనం ఎందుకు అలసిపోతా ఉన్నాం? ఆలోచించాలా. దేవుని బిడ్డలారా, చిన్న బాలిక మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, శత్రువునైనా క్షమించాలి అనేటువంటి పాఠాన్ని చిన్న బిడ్డ నేర్చుకొని ఆ చిన్నతనంలోనే వాక్యాన్ని అంతగా పాటిస్తుంటే ఇన్ని సంవత్సరాలు నీ రక్షణ అనుభవం నువ్వెందుకు ఆ పని చేయలేకపోతున్నావు? చిన్న వాటికే ఎందుకు మనస్పర్ధలు పెంచుకొని ఏంటి ఒకళ్ళను చూస్తే ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు వారవలేని స్థితి మంచిది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మ ఇటు తిరగండి. మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు ఏందమ్మా ఇటు తిరిగి కూర్చోండి. శాంతమ్మ గారు మీరు పైకి ఎక్కండి, కుర్చీ మీద కూర్చోండి. అమ్మా అయితే ఆ అమ్మాయి చెప్పిందాన్ని బట్టి ఈ సిరియా సైన్యాధిపతి నయమాను ఏం చేసిండట? యెరూషలేముకి వచ్చాడు. బంగారం వెండి వస్త్రాలు తీసుకొని ఆయన కానుగ్గా ఇవ్వటానికి, ఎలీషా ప్రవక్త కానుగ్గా ఇవ్వటానికి వస్తే ఆయన అనుకున్నాడు, నేను వచ్చేసరికి నాకు ఎదురొచ్చి పూలదండలేసి ఆహ్వానించి నా మీద చెయ్యి పెట్టి ఆ ప్రార్థన చేసి నన్ను బాగు చేస్తాడని వాడు ఊహించుకొని వచ్చిండు. కానీ ఏనేం చేసిండట? అమ్మా ఏం చేసిండటేనా చెప్పిండట, నువ్వు అసలుకి లోపలికి రావాల్సిన నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి వెళ్ళిపోమన్నట. ఇప్పుడు వీడికి ఏమొచ్చింది? అలసిపోయింది. నేను ఎంత పెద్ద సైన్యాధిపతిని ఏడకొస్తే ఆఫ్టర్ ఆల్ నన్ను ఇట్లా అంటాడని చెప్పేసి వెనక్కి తిరిగిపోతా ఉండు. అప్పుడు ఎవడు ఆపిండు? ఆ రథం దోలేవాడు. ఆ రౌతు ఆపి, అయ్యా ఆయన నిన్నేమన్నా వెండి బంగారాలు అడిగిండా లేకపోతే ఇంకా ధనధాన్యాలు అడిగిండా? కేవలం నిన్నేమన్నాడు, ఆ నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగవాడిని, ఇదేమన్నా పెద్ద కష్టం అంటే అని ఉంటాడు. వాడిని కూడా ఏమా వాడిని కూడా అంటాడు, సరే ఏదో నీ మాట కోసం నేను వెళ్తున్నా మునుగుతా, ఇది గిన్నక జరగకపోతే మాత్రం నేను చంపేస్తా అని ఉంటాడు. వాడిని అనే ఉంటాడు అనుకుంటా. సరే ఎలాగైతే వెళ్ళాడు. ఒకసారి మునిగిండు, లేచి చూసుకోండి ఏం కాల. రెండోసారి మునిగిండు, లేచి చూసుకోండి ఏం కాల. ఈ లేవటం వాడికెళ్ళి కొర చూడటం. వాడేం చేస్తాడు? చంపుతానడు కదా, ప్రభువును ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంటే వాడు ప్రాణాలు పోతాయేమని వీడి కొరకు వాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈరోజు చాలామంది విశ్వాసులు ఆడు 7 సార్లు మునిగినాక ఏమైండు? బాగుపడ్డాడు, బతికిపోయిన రానుకున్నాడు. ఆడు పైన ఉన్నాడు, కింద లోపల ఉన్నాడేమో అలిసిపోతా ఉన్నాడు. ఒక్కసారి మునిగి లేవటానికే వాడు కోపం వచ్చేస్తూ ఉంది, రెండోసారి మునిగి లేవటానికి కోపం వస్తూ ఉంది. మాటికి లేచి చూసుకుంటా ఉన్నాడు, వాడికి వెళ్ళి మీరు చూస్తూ ఉన్నాడట. ఈరోజు చాలామంది ఇలా అలిసిపోయి ఆత్మీయంగా పడిపోయినటువంటి స్థితిలో ఉన్న నీవు చేసే ప్రార్థన కాదు, కానీ నీ కొరకు పైన ఒకడున్నాడు, వాడు నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు బతికి బట్టగట్టుతున్నావు. అర్థమైందమ్మా? ఈరోజు నువ్వు ప్రార్థన చేయకపోయినా, నువ్వు విశ్వాసంలో పడిపోయినా, నీ ఆత్మీయ స్థితి దిగజారిపోయినా, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నా, నువ్వు అయినా సరే క్షేమంగా ఉన్నావు అని అంటే నీ కొరకు ఎవడో ఒకడు ప్రార్థన చేస్తూ ఉంటావు, నీ కొరకు ఎవరో ఒకరు కన్నీరు గారుస్తూ ఉన్నారు. కాబట్టే నువ్వు క్షేమంగా ఉన్నావు. అందును బట్టి నీ గొప్పతనం కాదది. నేను ఎలా అనుకున్నానంటే, నా భక్తే నా విశ్వాసం అని విర్రవేగొద్దు. వాడు అలిసిపోయినా సరే వీడి కొరకు పైనన్నోడు వాడు ప్రాణాలు కాపాడుకోవడానికి వీడి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టే వీడు 7 సార్లు మునిగాడు, స్వస్థతను పొందుకున్నాడు. ఈరోజు ఎంతమంది ప్రియ దేవుని బిడ్డలారా విసిగిపోతూ ఉన్నారు, చిన్న విషయాలకి విసిగిపోతూ ఉన్నారు, అలసిపోతూ ఉన్నారు. 1 గంట సేపు ప్రార్థనలో కూర్చుంటే అలసిపోతూ ఉన్నారు, 1-2 గంటల ఆరాధనలో కూర్చుంటే అలసిపోతూ ఉన్నారు. ఈ పాస్టర్ గారికి టైం తెలియదు ఏమా? ఇప్పుడు ఏం
ఆది సంఘం ఏం చేశారు? అనుదినము ఇంటింట చదవండి. అపోస్తుల కార్యం 2:42, అపోస్తుల కార్యం 2:42. దినదినము బైబిల్ తిరండి అమ్మా. బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక అంటే ఇక అసలు రెస్ట్ లేదు. రెస్ట్ లేకుండా దేవుని కార్యాలు చేస్తున్నారు. కాబట్టి ఆ రోజు రోజుకు 1000 మంది, 3000 మంది, 5000 మంది బాప్తీసం పొందుకున్నారు. ఇప్పుడు మనం ఆదివారం ఒక్కరోజు వచ్చిపోతే మళ్ళీ రావట్లేదు. కాబట్టి ఒకప్పుడు జనవరి 1 వచ్చిందంటే మనకు ఒక పండగ. ఎందుకని? కొంతమందిరైనా బాప్తీసం పొందేవాళ్ళం. ఒకసారి అయితే 12 మంది. ఇంకా అదే మనకు హైయెస్ట్ అనుకుంటా. అదే హైయెస్ట్ 12 మంది బాప్తీసం పొందటం. ఇప్పుడు ఆ జనవరి 1 లేవు, అవన్నీ లేవు. కారణం ఏమిటి? మనం అలసిపోయినాం, ప్రార్థన చేయటం మానేశాం, ఆత్మల భారములో అలసిపోయాం. కాబట్టే నూతన ఆత్మలు మనం సంపాదించుకోలేకపోతా ఉన్నాం. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలారా, అలసిపోవద్దని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలసిపోతా ఉన్నారు ఈరోజు అనేక మందిని. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 37వ వచనం మనం చదివితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం. ఏం చదువుతున్నావు అమ్మా? పేతురును జబదయి కుమారులు, జబదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి నాతో కూడా కొంత దూరము వెళ్ళి హమ్మింగ్ వస్తుంది. చాలమ్మా. యేసు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగించబోయే ముందు రాత్రి పేతురు, యోహాను, యాకోబులు తీసుకొని ఒక కొండ మీదకి వెళ్ళాడు. ఆయన గెత్సెమనే కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ దాకా అందరిని తీసిపోయారు, కొంతమందిని ఆడబెట్టాడు. ఒక 3 మాత్రమే పైదాకా తీసుకెళ్ళాడు. పైదాకా పోయిన తర్వాత ఇప్పుడు ఆయన అంటా ఉన్నాడు, మీరు 3 ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తా, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేయమని చెప్పి వెళ్ళిపోతే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన అటు వెళ్ళాడో లేదో వెంటనే నిద్రపోతూ ఉన్నారు. ఆయన కొద్దిసేపు తర్వాత వచ్చి చూస్తే నిద్రపోతూ ఉంటే వాళ్ళని తట్టి లేపిండు, గద్దించిండు. కొంచెం సేపు అయినా మీరు మెలకువతోటి ఉండలేరా అన్నాడు. మళ్ళీ లేచి కూర్చున్నారు. మరలా కొద్దిసేపు అయిన తర్వాత ఆయన ప్రార్థన ముగించుకొని మళ్ళీ 2వసారి అయితే మళ్ళా నిద్రపోతూ ఉన్నారు. మరలా లేపాడు, మళ్ళా పైకి వెళ్ళాడు. మళ్ళీ 3వసారి వచ్చేసరికి మళ్ళా నిద్రపోతూ ఉంటే ఇప్పుడు అంటాడు, ఇక నిద్రైపోండి మీరు. ఏమంటాడు? ఇక నిద్రపోండి ప్రశాంతంగా, ఎందుకంటే నేను వెళ్ళిపోతా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెం సేపు మెలకువతోటి ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి ఆనాడు అపోస్తులు. యేసయ్య వెంటే తిరుగుతూ ఉన్నారు. యేసయ్య ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తూ ఉన్నారు. యేసయ్యను వెంబడిస్తూ ఉంటే వారి భారమంతా ఆయనే మోసాడు. వారికి ఏది కావాలంటే అది, ఆయనకి ఎవరనేది అన్నిస్తే అది వాళ్ళకే ఇచ్చేవాడు. అలాగూ వారిని పోషించుకుంటూ వారిని అంతగా యేసయ్య వారిని పోషిస్తే ఏం చేశారు? మెలకువగా ఉండి ప్రార్థన చేయలేకపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలసిపోయారు వాళ్ళు అక్కడ.
ఈరోజు నీ పరిస్థితి ఏంటి? అలసిపోయావా? నీ ఆత్మీయ జీవితంలో అలసిపోయావా? నీ విశ్వాస జీవితంలో అలసిపోయావా? దేవుడు అప్పగించిన సువార్త భారాన్ని, సువార్తను ప్రకటించే విషయంలో అలసిపోయావా? ప్రార్థన చేసే విషయంలో అలసిపోయావా? ఎక్కడ అలసిపోయావు? అందుకని అంటా ఉన్నాడు, అలసిపోకుడి, అలసి పోకుడి. నీకు అలసిన సమయములో ఆయనను జ్ఞాపకం చేసుకోండి, ఆయన్ను తలుచుకుంటే నువ్వు దాంట్లో ధైర్యం పొందుకుంటామని హెబ్రీ పత్రిక ద్వారా పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అలసిపోయినటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని ఈ రాత్రి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో అలసిపోయావు ప్రియ దేవుని బిడ్డ? ఒకప్పుడు ఉన్నటువంటి ప్రార్థన, ఒకప్పుడు ఉన్నటువంటి పట్టుదల, ఒకప్పుడు పరిచర్య పట్ల ఉన్నటువంటి భారం ఈరోజు కోల్పోయి అలసిన స్థితిలో ఉన్నావేమో. కొంచెం సేపు ప్రార్థన చేయటమే చికాకు అనిపిస్తూ ఉందేమో. కొంచెం సేపు వాక్యం చదివితే తలనొప్పిగా అనిపిస్తూ ఉందేమో. ఈరోజు చాలామంది పరిస్థితి అదే. ఒకప్పుడు బైబుల్ అంతా కూడా కొన్ని అధ్యాయాలు చదివేటువంటి వారు కూడా ఈరోజు 1-2 అధ్యాయాలు చదివేసరి అలసిపోతూ ఉన్నారు, పక్కన పడేస్తూ ఉన్నారు బైబిల్ని. జాగ్రత్త. ఆ యోవాసు రాజు కనీసం 5-6 సార్లు కొట్టుంటే ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం దొరికేదో ఆయనకి. శాశ్వతంగా ఆ సిరియా దేశాన్ని అప్పగిస్తానని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దేవుడు ఇవ్వాలి అని అంటే నువ్వు అలసిపోవద్దు, నువ్వు ప్రార్థనలు అలసిపోవద్దు, వాక్యం చదివే విషయంలో, వాక్యం వినే విషయంలో నువ్వు అలసిపోవద్దు. అంతేకాదు దేవుడు అప్పగించినటువంటి సువార్త భారం విషయంలో నువ్వు అలసిపోవద్దని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అలసిపోయినటువంటి నీ ఆత్మీయ జీవితానికి మరలా నువ్వు పదును పెట్టకపోతే, ఆ అలసిపోయిన స్థితిలోంచి నువ్వు బయటికి రాకపోతే నీ ఆత్మీయ జీవితం ఇంకా మరి పతనమైపోయే ప్రమాదం ఉందని ప్రభు ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవది ఏందట అమ్మా? అలసిపోవద్దు, విసిగిపోవద్దు. ఈరోజు చాలామందికి విసుగు. ఏ విషయంలో విసుగు అమ్మా? వాక్యం వింటా ఉంటే ఎంత విసుగు వస్తుందో, ఇంకెప్పుడు అయిపోద్దో, ఇంకెప్పుడు ఆపేస్తాడో ఏమా ఈ విసుగు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మంచిది కాదు. చిన్న చిన్న విషయాలకే విసుక్కుంటున్నావు. 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావు, ఒకరోజు ప్రార్థన చేస్తున్నావు, నీ పెద్ద సమస్యను దేవుడు తీర్చలేదు, విసుక్కుంటున్నావు. ఇంకెన్ని రోజులు ప్రయాసపడాలి, ఇంకెన్ని రోజులు ప్రార్థన చేయాలి, ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి అని దేవుని మీద విసుక్కుంటున్నావేమో, సేవకుల మీద విసుక్కుంటున్నావేమో, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నువ్వు విసుక్కుంటున్నావేమో. నా ప్రియ దేవుని బిడ్డలారా, విసుగవద్దు. ఒకవేళ నీకు విసుగు అనిపిస్తే అలాంటి విసుగులు అనేకము సహించిన యేసును నువ్వు తలుచుకుంటే నీ విసుగంతా కూడా నీకు విశ్రాంతిగా మారిపోద్ది. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. విసుగవద్దు. ఈరోజు చాలామంది విసిగిపోతూ ఉన్నారు, చిన్న చిన్న వాటికే విసిగిపోతూ ఉన్నారు. ఏమా ఇదిగో నువ్వు ఎక్కువ నన్ను విసిగించవద్దు ఏదనంటే ఇక నాకు కోపం వచ్చిద్ది, నువ్వు ఇంత నన్ను బాగా విసిగిస్తున్నావు చాలామంది ఇంట్లో పిల్లల మీద ప్రతాపం చూపిస్తూ ఉంటారు. భర్తతోటి ఏదన్నా గొడవ వస్తే పిల్లల మీద చూపిస్తూ ఉంటారు స్త్రీలు. ఇలాగ ఒకళ్ళ మీద ఒకళ్ళు విసుక్కుంటూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం విసిగిపోవద్దు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ఆదికాండం 4వ అధ్యాయం అనుకుంటే 9వ వచనం చూస్తే అక్కడ ఒక ఆయన విసుక్కుంటూ ఉన్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం.
నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడగగా, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా? చాలమ్మ. ఏమంటాడు? విసుక్కుంటా ఉన్నాడు. ఏం చేసిండు వీడు? ఆల్రెడీ చంపేసిండు తమ్ముడిని చంపేసి ఇప్పుడు దేవాది దేవుడే వచ్చి ఆయన అంటా ఉండరే, బాబు నువ్వు మంచి పని సత్క్రియ చేసిన ఎడలా నువ్వు తలెత్తుకోవా, ఎందుకు ఈ పని చేసావయ్యా, ఇది మంచిది కాదయ్యా అని పరలోకంలో ఉన్న దేవుడే దిగివచ్చి ఆ హంతకుడితో మాట్లాడుతుంటే వాడు వెర్షన్ ఎలా ఉంది? వాడు ఎట్లా మాట్లాడుతూ ఉండు? ఏమ్మా, దేవుడికి ఏమీ తెలియదు అన్నట్టుగా దేవుణ్ణి బుకాయించడానికి ఏమంటాడు? నేనేమన్నా నా తమ్ముడికి కాపులావాడినా, నేనేమన్నా వాచ్మెన్ నా వాడికి ఆయన దబాయిస్తూ ఉన్నాడు దేవుణ్ణి. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు అడిగినప్పుడు దేవుడు అడిగినప్పుడు వాడు అయ్యా తప్పైపోయింది, తొందరపడ్డాను, చంపేశానంటే దేవుడు క్షమించేవాడేమో. కానీ వీడు ఏం చేస్తూ ఉండు? విసుక్కుంటా ఉన్నాడు. ఈరోజు చాలామంది బిడ్డలు, చాలామంది ఆత్మీయులు ఏ విషయాన్ని బట్టో, ఏ పరిస్థితిని బట్టో, ఏమో నీ ప్రార్థనకు ఫలితం రాలేదని విసుక్కొని దేవుని మాటల విషయంలో విసుక్కుంటున్నావేమో, దేవుని వాక్యం వినే విషయంలో విసుక్కుంటున్నారు ఈరోజు చాలామంది. జాగ్రత్త. విసుక్కోవటం వల్ల పశ్చాత్తాపడవలసిన కయ్యూను విసుక్కోవటం వల్ల ఏమైపోయాడు? దేశదిమ్మరిగా మారిపోయాడు, దేశదిమ్మరైపోయాడు. జాగ్రత్త. మన బ్రతుకులు అలా కాకుండా ఉండాలంటే వాక్యం విషయంలో విసుక్కుంటున్నావా? ప్రార్థన విషయంలో విసుక్కుంటున్నావా? పరిచర్య విషయంలో విసుక్కుంటున్నావా? లేకపోతే దేవునికి ఇచ్చే విషయంలో విసుక్కుంటున్నావా? దేవుని మందిరములో పనులు చేయటానికి విసుక్కుంటున్నావా? నా ప్రియ దేవుని బిడ్డ, విసుక్కున్నటువంటి కయ్యూను దేశదిమ్మరైపోయాడు. విసుగును సహించిన యేసయ్య పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నాడు. విసుకవద్దు. నీకు ఒకవేళ విసుగు అనిపిస్తే ఏం చేయాలట? ఏం చేయాలట? ఆయన తలుసుకో. ఎవరిని తలుసుకోవాలి? ఎవరెవరిని? ఈ లోకంలో మనుషుల్ని కాదు. ఏమ్మా, యేసయ్యను తలుచుకుంటే నీ విసుగుల నుంచి నువ్వు నెమ్మది పొందుకుంటావు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ అంటల్లా విసుగవద్దు. ఈరోజు చాలామంది విసుక్కుంటున్నారు. చాలా విషయాల్లో నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావో, ఏది కావాలని ప్రభు పాదాల దగ్గర చేరినవో, కొన్ని రోజులుగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. 1 నెలలో జరిగిద్దేమో, 2 నెలలు జరిగిద్దేమో అని ఎదురు చూస్తూ ఉన్నా, సంవత్సరమైనా కూడా అది జరగటం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏమొచ్చింది ఇప్పుడు మనకి? విసుగు వచ్చింది. ఇక చేయకపోతే ఏమైంది? ప్రార్థన చేసి ఇన్ని రోజులు చేసిన అయినా కూడా ఏం కాలేదు కాబట్టి విసుక్కుంటున్నావు. జాగ్రత్త. విసుగవద్దు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 21, 22 వచనాలు మనం చదివితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 21, 22 వచనాలు చదువయ్యా. అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటుకో, నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయేనో. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ఒక యవ్వనస్తుడు యేసు ప్రభు ఆ దారి గుండా వెళ్తూ ఉంటే వచ్చి ఆయన వెళ్తూ ఉన్నాడు.
వెళ్తూ ఉంటే వేలాది మంది ప్రజలు ఆయన వెంటున్నారు. వాళ్ళందరూ చూస్తూ ఉంటే నడి బజార్లో యేసయ్యకి ఎదురుగా వెళ్ళి యేసయ్య పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిత్య జీవం పొందటానికి నేనేం చేయాలయ్యా? పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలంటే కొన్ని విషయాలు చెప్తాడు. ఈ నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఇవన్నీ చెప్తాంటే ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి పాటిస్తామన్నాను అన్నాడు. ఓకే, పాటిస్తున్నావు కదా, ఇప్పుడు నేను యేసయ్య చెప్తున్నాడు, నీకున్నటువంటి ధనాన్ని అంతా, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చేసి నువ్వు నచ్చి నన్ను వెంబడించమన్నాడట. నువ్వేం చెప్తే అది చేస్తానడు. అంతకుముందు వేలాది మంది చూస్తూ ఉండగా నడి బజారులో మోకరించారు. ఈరోజు చాలామంది వేషధారులు అలాగే ఉంటారు. వేషధారులు సాంబార్లో కరివేపాకు ఉప్పు గురించి తెలుసా మీకు? అమ్మా, ఉప్పు ఎప్పుడు వేస్తారు? అమ్మా, ఉప్పు ఎప్పుడు వేస్తారు? స్టార్టింగ్లోనే వేస్తారు. ఆ పప్పులో ఉప్పు స్టార్టింగ్లో వేస్తారుగా. అమ్మా, ఎప్పుడు వేస్తారో చెప్పరాదండి. కరివేపాకు ముందేస్తారు. కరివేపాకు సాంబార్లో ఈ తాలింపు వేసిన తర్వాత ఈ ఉడకబెట్టిందంతా దాంట్లో పోస్తారు. పప్పు ఉడికేసేటప్పుడే ఉప్పు వేస్తారు. ఉప్పు వేయకుండా పప్పు ఉడికిద్దా? దీన్ని ముందే వేసి ఉడకబెడతారు. ఇది కరిగిపోద్ది, కలిసిపోద్ది. ఏంటది? ఉప్పు కనుమరుగైపోద్ది. ఉప్పు ఏం చేసిద్ది? కలిసిపోద్ది, కరిగిపోద్ది, కనుమరుగైపోద్ది. మనకు రుచినిచ్చిద్ది, మంచి టేస్ట్ రుచినిచ్చిద్ది, మంచి వాసన, నిల్వ ఉండటానికి. ఉప్పు లేకపోతే ఏది నిల్వ ఉండదు. ఎక్కువసేపు ఉండటానికి, ఉప్పు నిల్వ ఉంచడానికి అది చాలా ప్రయోజనకరం. ఇది మంచిగా చెడిపోకుండా ఉండటానికి ఉప్పు కావాలా? రుచి కావాలంటే ఉప్పు కావాలి. అది కరిగిపోద్ది, దాంట్లో కలిసిపోద్ది, అస్సలు కనపడదు ఉప్పు. లాస్ట్లో ఏం చేస్తారు? ఇదంతా కలిపిన తర్వాత నూనె పోసి ఉల్లిగడ్డలేసి దాంట్లో కరివేపాకేసి తాలింపేస్తారు. తాలింపేసిన తర్వాత ఈ పప్పు దాంట్లో పోసిన తర్వాత ఉప్పు ఎక్కడ ఉంటుంది, కరివేపాకు ఎక్కడ ఉంటుంది? అది అప్పుడో వేసింది బుర్రన పైకి వచ్చింది. ఎప్పుడో వేసింది మాత్రం అడుగునే కనపడకుండా ఉంటుంది. ఈరోజు చాలామంది క్రైస్తవ సంఘంలో ఇట్లనే ఏమా దేవుని పరిచర్యలో సంఘభారము కలిగి ప్రార్థించేవారు, ప్రయాసపడేవారు ఏం చేస్తారు? ఉప్పు వల్లే అడుగున ఎక్కడో ఉంటారు, కనపడరు. కానీ అప్పుడే వచ్చినోడు ఏం చేస్తాడు? షో చేస్తాడే ఏండి, వాడు అప్పుడే వస్తాడు. కానీ ఏమైంది? అసలు బుస్సును వంగి పైకొచ్చి అసలు మొత్తం వాడే కనపడతాడు. సాంబార్లో మొత్తం పైన ఏం కనపడుద్ది? కరివేపాకే కనపడుద్ది. రుచినిచ్చేది, నిల్వ ఉంచేది, కరిగిపోయేది, కలిసిపోయేదేమో అసలు కనపడదు, అక్కడ కనుమరుగైపోద్ది. కానీ కంటి నుండి ఏం కనపడుద్ది? అప్పుడు వచ్చిన కరివేపాకే కనపడుద్ది. ఈరోజు సంఘాల్లో చాలామంది కరివేపాకులు అంటే భక్తులే ఉన్నారు. ఏమా అప్పుడే వచ్చి ఏదో అన్నట్టుగా వాడు అదే చేసిండు. దారిలో అందరూ చూస్తూ ఉండగా యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి మోకరించి నడి బజారులో ప్రార్థన చేస్తూ ఉండ, అయ్యా నేను నిత్య జీవం పొందటానికి ఏం చేయాలంటే ఆస్తిని అమ్మన్నాడంట. నువ్వేదో ఇంకేదో సలహా ఇస్తే నా ఆస్తిని నేను రెట్టింపు చేసుకుందాం అనుకుంటే నువ్వు ఇచ్చే సలహా ఇదే, పోవయ్యా. ఈ మాత్రం సలహాలు ఇచ్చేవాడు ఎవరు లేరా అని విసుక్కుంటున్నాడు. ఈరోజు వాక్యానుసారమైన మాట చెబితే, వాక్యానుసారంగా నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ఇగో ఫలానా నీ అవిధేయతను విడిచిపెట్టు అంటే ఈరోజు చాలామందికి ఇష్టం ఉంటుంది, విసుక్కుంటున్నారు. ఈ మాట వినటానికేనా ఇంత దూరం వచ్చింది? ఈ మాట వినటానికేనా నేను ఇంత ప్రయాసపడేది? జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, విసుక్కోవద్దు. దేవుని వాక్యం విషయంలో విసుక్కోవద్దు. దేవుని వాక్యం విషయంలో విసుక్కోవద్దు. ఈరోజు చాలామంది పిల్లల్ని తల్లిదండ్రులు
స్కూల్కి పోయో కాలేజీ పోయి లేటుగా వస్తే ఏంది ఆలస్యంగా వచ్చిందంటే ఏమంటారు అమ్మా? ఏమంటారు వాళ్ళు? అంత సైలెంట్గా చెప్తారా? ఏం చెప్తారు? కోప్పడతారంటే ఖచ్చితంగా ఏదో ఉన్నది వాళ్ళలో లోపం. ఇప్పుడు కయ్యూను కోప్పడ్డాడంటే వాడు ఏముంది? వాడు చేసిన మర్డర్ను కప్పుచ్చుకోవడానికి నేను ఆయన కాపలాను ఆయనకి అంటే కట్ చేస్తూ ఉండు. ఈరోజు మన పిల్లలు కూడా ఏంటి, మనం ఏదన్నా విషయం అడిగితే వాళ్ళు కోప్పడేది ఎందుకంటే వాళ్ళలో ఉన్న లోపాన్ని కప్పుచ్చుకోవడానికి. పిచ్చి తల్లులు ఏం చేస్తారు? పిల్లలు ఏది చెబితే అది నమ్మేస్తారు. ప్రపంచంలో పిల్లల మాటే దేవుడు మాటగా నమ్మేది ఎవరంటే పిచ్చి తల్లులే. అమ్మలకి పిల్లలు చెబితే అసలు ఎవరు చెప్పినా వినరు, వాళ్ళ పిల్లలు చెప్పారంటే అంత నమ్మకం. అవతల వాళ్ళు ఎన్ని వేసాలు వేసేది వీళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు ఏది చెప్పితే అది గుడ్డిగా నమ్మేస్తారు. నమ్మకం మంచిదే, కానీ గుడ్డిగా మాత్రం నమ్మొద్దు. గుడ్డిగా నమ్మితే చివరికి మనల్ని గుడ్డోళ్ళని చేస్తారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు విసుక్కోవటం అనేది అది చాలా మంచి లక్షణం కాదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలసిపోవద్దు, విసిగిపోవద్దు. బైబిల్ గ్రంథంలో చివరిగా ఒక మాటను యోహాను సువార్త 21:17 ఒక మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 21:17 ఒక పెద్ద ఆయన ఇసుక్కుంటా ఉన్నాడు. చదవండి ఆ మాట. సీమోను నన్ను ప్రేమిస్తున్నావని మూడోసారి అడిగేసరికి అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా చాలమ్మ ఏమొచ్చిందట ఆయనకి? వ్యసనం అంటే కోపం వచ్చింది. విసుక్కుంటా ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పాలా? ఇందాక చెప్పాను, ఇప్పుడు రెండోసారి చెప్తే అప్పుడు చెప్పినా ఓకే అన్నావు, మళ్ళీ ఇప్పుడు మూడోసారి కూడా మొదటిసారి రెండోసారి అన్నట్టుగా. అంటే అంతకుముందు ఏమిచ్చిండు పేతురికి? అమ్మా, పరలోకపు తాళపు చేతులు ఇచ్చిండు. ఇంకే బహుమానం ఇచ్చేవాడో, ఆ విసుక్కోకపోతే ఇంకెంత గొప్ప బహుమానం ఇచ్చేవాడో పేతురికి. కానీ విసుక్కోవటం వల్ల అంతటితోటి క్లోజ్, అంతటితోటి అయిపోయింది పేతురు గారు. అసలుకి ఈయనకి విసుక్కునే అంత సీన్ ఉందా ఈయనకి? అంతకుముందు ఏం చేసిండేనా? అమ్మా, 3.5 సంవత్సరాలు యేసయ్య పోషించిండు. యేసు ప్రభు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తా అంటే నమ్మలేదు. ఇంటికాడ కూర్చుంటే ఆ చూసి వచ్చిన మగ్దలేని మరి వచ్చి, అయ్యా ఆయన లేచాడు అని చెప్పితే అప్పుడు ఏదో చూడటానికి వెళ్ళి తమ సమాధిలోకి దిగి తొంగి చూశారు, వచ్చారు. అయినా నమ్మకుండా ఏం చేశారు? గదిలో కూర్చొని మంచిగా తింటా ఉన్నారు. మూసిన తలుపులు మూసినట్టే ఉంటే యేసు ప్రభు వారు డైరెక్ట్గా ఆ గదిలోకి వచ్చి మీకు సమాధానం కలుగునుగా కానీ వారికి చెప్పి, వారికి పరిశుద్ధాత్మనిచ్చి, వారి పాపాలు క్షమించే అధికారం ఇచ్చి ఆయన వెళ్ళిపోయి వాళ్ళకి పరలోకపు తాళపు చేతులే ఇచ్చి వెళ్ళిపోతే ఇప్పుడు ఏం చేసిండు? ఆయన వెళ్ళిపోగానే ఈయన వల్ల పట్టుకొని వెళ్ళి తిబెరియా సముద్రంలో చేపలు పడతా ఉన్నాడు. చేపలు పడుతున్నోడి దగ్గరికి మళ్ళా యేసయ్య వచ్చి, ఆయన ఒంటి మీద సరైన వస్త్రాలు కూడా లేవట. ఆ జాలరులు ధరించే ఆ వస్త్రాలు అవి ధరించుకొని అపోస్తుడైనటువంటి పేతురు చేపలు పడతా ఉంటే యేసు ప్రభు గారు వచ్చి వాళ్ళు చేపలు పడకపోతే వాళ్ళకి దారి చూపించి, వాళ్ళకి తినటానికి చేపలు ఇచ్చి, ఇన్ని చేసి పరలోకపు తాళ చేతులు ఇస్తే 3 సార్లు అడిగిండట, నువ్వు నన్ను ప్రేమిస్తున్నా. ఏదైనా పెద్ద సమస్య ఇదేమన్నా? పెద్ద మాట ఏమన్నా భారమయ్యమన్నాడా? నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఈ మాటకే విసిగిపోయి వ్యసనపడి ఆ దేవాది దేవుణ్ణే కోపగించుకున్నాడట. కాబట్టి ఆ తర్వాత అంటా ఉన్నాడు, నువ్వు ముసలితనంలో వేరే వాళ్ళు వచ్చి నిన్ను
తీసుకొని పోతారు, నీకు ఇష్టం లేని దగ్గరికి నిన్ను తీసుకుపోతారని చెప్పేసి ప్రవచనం చెప్పేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు విషయంలో దేవుడు అద్భుతమైన ప్రణాళికను కలిగి ఏదో ఆయన కొరకు ఏదో ఒక గొప్ప ఆధిక్యతను పేతురికి ఇవ్వాలని ప్రభు ఆశపడితే వ్యసన పడటం ద్వారా అంతటితోటే ఆయన ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఆగిపోయింది. ఆ యవనస్తుడు కూడా వ్యసన పడటం ద్వారా ఆ నిత్యరాజ్య వారసత్వాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కయ్యూను కూడా పశ్చాత్తాపడవలసిన వ్యక్తి వ్యసన పడటం ద్వారా, కోపగించుకోవటం ద్వారా దేశదిమ్మరిగా మారాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు వ్యసన పడుతున్నావా, విసుక్కుంటున్నావా? ఏమా ప్రార్థన విషయములో, వాక్యం విషయములో, పరిచర్య విషయములో ఏమా ఈ అయ్యగారు ఎప్పుడు నాకే చెప్తాడు ఈ పని ఏమా విసుక్కునేవాళ్ళు. విసుక్కోవటం మంచిది కాదు. ఒకవేళ నువ్వు యథార్థంగా ప్రయాసపడినా నువ్వు ఆశించిన ఫలం రాకపోతే నీకు విసుగు అనిపిస్తూ ఉంటే ఆయన్ని తలుచుకో. ఆయన్ను తలుచుకుంటే, ఆయన వైపు చూస్తే నీ విసుగుల నుంచి నువ్వు ఉజ్జీవం పొందుకొని దేవుని ప్రణాళిక నీ పట్ల ఏమన్నదో దాన్ని తప్పకుండా నువ్వు ఆ ప్రణాళికలో ఉంటావన్న విషయాన్ని మర్చిపోవద్దని, నీ విసుగులో, నీ అలసటలో ప్రభువును జ్ఞాపకం చేసుకోమని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విసుక్కున్నటువంటి వారు వారు ఆశించిన ఫలాలు దేవుడి ద్వారా పొందుకోలేకపోయారు. అలసిపోయినట్టుగా అన్ని ఆత్మీయ జీవితంలో అలసిపోయినటువంటి వారు కూడా వారు ఆశించిన ఫలాలు పొందుకోలేకపోయారు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో మనం విసుక్కోవాలో, ఏ విషయంలో మనము అలసిపోకూడదో ఈ వాక్యం ద్వారా తెలియజేశారు. కాబట్టి మన ఆత్మీయ జీవితాలకు ఇవి ఎంతో ఒక ఊరటనిచ్చేటువంటి, మనల్ని మనం బలపరుచుకునేటువంటి ఆత్మీయ మర్మాన్ని మనం విన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఏ విషయాల్లో అలసిపోతా ఉన్నాం, ఏ విషయాలను బట్టి విసుక్కుంటున్నాం, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ఆ అలసట నుంచి, ఆ విసుగు నుంచి విడిపించమని ప్రభు పాదాలు పట్టుకుందాం. ఆయన్ను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన్ను తలుచుకొని మనం నిత్య జీవ వారసులముగా మారదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించేలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా.